హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం అప్రోచెస్ ఆఫ్ కంజెషన్ కంట్రోల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ అప్రోచెస్ ఆఫ్ కంజెషన్ కంట్రోల్ అన్న 4 టాపిక్స్ అనే ఉంటాయి. ట్రాఫిక్ అవేర్ రూటింగ్, అడ్మిషన్ కంట్రోల్, ట్రాఫిక్ థ్రాటింగ్, లోడ్ షెడ్డింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ట్రాఫిక్ అవేర్ రూటింగ్. ఈ ట్రాఫిక్ అవేర్ రూటింగ్ వచ్చేసరికి మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది రూటింగ్ ఈస్ అవేర్నెస్ ఆఫ్ ది ప్యాకెట్స్ అబౌట్ ద నెట్వర్క్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ఎగ్జాంపుల్ అనేది చూసుకుందాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఏంటి ఏ వర్టిసెస్ ఉన్నాయి అంటే ఏ రూటర్స్ ఉన్నాయి, ABCDEFGHIJ. సో ఈ రూటర్స్ అనేవి ఉన్నాయి. సో మనం వీటిని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసరికి ఈస్ట్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి వెస్ట్. ఇక్కడ ఏమంటున్నారంటే సపోజ్ ద మోస్ట్ ఆఫ్ ది ట్రాఫిక్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈజ్ యూజింగ్ లింక్ CF అండ్ యాజ్ ఎ రిజల్ట్. సో ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న మ్యాటర్ అంతా ఏం చెప్తుందంటే సో ఫస్ట్గా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వెస్ట్ నుండి ఈస్ట్కి వెళ్ళడానికి 2 వేస్ అనేవి ఉన్నాయి. ఒకటి CF నుండి, ఇంకోటి వచ్చేసరికి EI నుండి. సో ఈ 2 వేస్ ద్వారానే మనం వెస్ట్ నుండి ఈస్ట్కి కానీ ఈస్ట్ నుండి వెస్ట్కి కానీ వెళ్ళడానికి అవుతుంది, అవునా? సో ఇక్కడ ఈ 2 వేస్ నుండి అయితే ఫస్ట్ ఏంటి మనం ఏ వేలో అయినా వెళ్ళొచ్చు. ఫస్ట్ నేను CF వే అనేది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ట్రాఫిక్ ఏం లేదు, సో నేను అక్కడ నుండి వెళ్తాను, CF నుండి వెళ్తాను. సో CF నుండి అన్ని వెహికల్స్ అన్నీ కూడా ఆ వేలో నుండే వెళ్తే అప్పుడు ఏమవుతుంది, అక్కడ ట్రాఫిక్ అనేది వస్తుంది. సో అక్కడ ట్రాఫిక్ అనేది వస్తే అప్పుడు ఏం చేస్తారు, EI నుండి వెళ్తారు, అవునా? EI నుండి వెళ్తూ ఉంటారు. సో కొంతసేపు అయిన తర్వాత EIలో కూడా ఏమైంది, ట్రాఫిక్ అనేది వచ్చింది. అప్పుడు CF అనేది ఖాళీగా ఉంది. సో అప్పుడు మళ్ళీ ఏంటి CF అనే రూట్ నుండి వెళ్తారు. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి CF నుండి వెళ్తే ఒకసారి EI, ఒకసారి EI నుండి వెళ్తే ఇంకోసారి CF, ఇలా అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే యాజ్ ఎ రిజల్ట్ ద రూటింగ్ టేబుల్ మే ఆసిలేట్ వైడ్లీ. అంటే ఇక్కడ ఏటవుతుందంటే ఆసిలేషన్ అవుతుంది, అవునా? ఆసిలేట్ జరుగుతుంది. సో ఫస్ట్ దాని దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ దీని దగ్గరికి వస్తుంది, అవునా? అంటే 2 వేస్ ఒకదాని తర్వాత ఒకటి అలాగా ఆసిలేట్ అవుతున్నాయి. సో టు అవాయిడ్ ద ఆసిలేషన్ డిలేస్ వీ హ్యావ్ 2 మెథడ్స్. సో ఇక్కడ మనకి ఏం అక్కర్ అవుతుందంటే ఆసిలేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ, ఓకేనా? అది ట్రాఫిక్ లేనప్పుడు అది యూజ్ చేస్తున్నాం, ఇది ట్రాఫిక్ లేకపోతే ఇది యూజ్ చేస్తున్నాం. సో ఇలా ఆసిలేషన్ అనేది అక్కర్ అవుతుంది. సో దీన్ని డిలే చేయడం కోసం మనం 2 మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ 2 మెథడ్స్ ఏంటంటే మల్టీపాత్ రూటింగ్ ఒకటి, ట్రాఫిక్ రూటింగ్ స్కీమ్ ఒకటి. ఈ మల్టీపాత్ రూటింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ పాత్స్ అనేవి యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి CF ఉంది, EI ఉంది, ఈ 2 వేసే ఉన్నాయి. ఒకవేళ ఈ 2 వేసే కాకుండా నేను ఇంకొక 2-3 వర్టిసెస్ తీసుకుని ఇంకొక 2-4 వేస్ అనేవి క్రియేట్ చేశాను అనుకోండి. సో ఇక్కడ 4 వెహికల్స్ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వే నుండి వెళ్ళొచ్చు, అవును కదా? సో ఇక్కడ అన్నీ కలిపి ఒక వేలో వెళ్ళడం వల్లే ట్రాఫిక్ వస్తుంది, దానివల్లే ఇక్కడ ఆసిలేషన్ కూడా అవుతుంది. సో మనం మల్టిపుల్ పాత్స్ అనేవి క్రియేట్ చేస్తే అక్కడ మనకి ట్రాఫిక్ ఉండదు, అదేవిధంగా ఆసిలేషన్ కూడా జరగదు. సో ఇక్కడ మనం అదే చెప్తున్నమాట మల్టీపాత్ రూటింగ్. సో మల్టిపుల్ పాత్స్ ఆర్ అవైలబుల్ ఫర్ డేటా ప్యాకెట్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో అలా ఉంటే ఏమవుతుంది, ఆసిలేషన్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ రూటింగ్ స్కీమ్. ఈ ట్రాఫిక్ రూటింగ్ స్కీమ్ అనేది ఏంటంటే ఇఫ్ ద ప్రెజెంట్ ప్యాక్ రూట్ ఈజ్ బిజీ దెన్ డైవర్ట్ ద ప్యాకెట్ ఫ్రమ్ సమ్ అదర్ రూట్. అంటే సో ఒక రూట్లో వెళ్తున్నప్పుడు మనకి ఏమైనా బిజీ అనేది అంటే అక్కడ ట్రాఫిక్ అనేది వచ్చింది అనుకోండి, దాన్ని ఇంకొక వైపుగా ఏం చేస్తాము, దాన్ని ఇంకొక వైపు తిప్పాలన్నమాట, అంతే కదా? సో మనం ఏంటి ఇక్కడ 3 రూట్స్ అనేవి ఉన్నాయనుకోండి, ఒక రూట్ నుండి ఖాళీ లేకపోతే ఇంకొక రూట్కి టర్న్ తీసుకుంటాం, అవునా? సో ఆ విధంగా ఇక్కడ ఏంటి తీసుకోమంటున్నారు, సో ఇక్కడ డైవర్ట్ చేయమంటున్నారు, ఓకేనా? అప్పుడు కూడా మనకి ఏంటి ఆసిలేషన్ అవ్వదు, ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ 2 వేస్ ఉన్నాయనుకోండి, ఈ 2 వేస్లోన ఈ వేలో నుండి వెళ్తున్నాము, అయితే అన్నీ ఈ వేలో వెళ్ళిపోతున్నాయి, లేదా అయితే అన్నీ ఈ వేలో వెళ్ళిపోతున్నాయి, అంతేగాని కొన్ని ఇందులో అలా వెళ్ళట్లేదు. సో ఎప్పుడైతే ఒకటి బిజీ అనేసి అనిపిస్తుంది అంటే ఇంకొకటి అప్పుడు డైవర్ట్ చేయండి, వే అనేదాన్ని డైవర్ట్ చేయండి అని చెప్తుంది అనమాట ఈ ట్రాఫిక్ రూటింగ్ స్కీమ్లో, ఓకేనా? ఇది ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి ఇక్కడ ట్రాఫిక్ అవేర్ రూటింగ్లో. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే అడ్మిషన్ కంట్రోల్. సో ఈ అడ్మిషన్ కంట్రోల్లో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే సో ఇక్కడ A అనేది ఏంటంటే సోర్స్, అదేవిధంగా B అనేది ఏంటంటే డెస్టినేషన్. సో నేను ఈ డయాగ్రామ్ తీసుకున్నానని మీరు ఇలాగే కాకుండా మీకు నచ్చిన డయాగ్రామ్ తీసుకోండి. సో A నుండి Bకి ఒక పాత్ అనేది తీసుకోండి, ఓకేనా? ఒక పాత్ అనేది ఇండైరెక్ట్గా ఉండేటట్టు తీసుకొని అక్కడ ఒక 2-3
ఒక 2, 3 కంజెషన్స్ అనేవి ఉండాలి. ఇక్కడ నేను 2 కంజెషన్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడ ఒక కంజెషన్ అనేది అక్కరైంది. ఇక్కడ ఒక కంజెషన్ అనేది అక్కరైంది. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క అడ్మిషన్ కంట్రోల్ ఏం చేస్తున్నామంటే సో, ఫస్ట్ ఇక్కడ ఏమైంది? ఓకే. కంజెషన్స్ అనేవి అక్కరయ్యాయి. ఈ కంజెషన్స్ అనేవి అవ్వకుండా వాటిని రిమూవ్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తామంటే సో, ఏవేవైతే ఈ కంజెషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో ఆ రూట్స్‌ని, ఆ పాత్స్‌ని ఏం చేయాలంటే మనము రిమూవ్ చేసేయాలి. ఓకేనా? సో, అప్పుడు ఏ పాత్స్ దీనికి అంటుకొని ఉన్నాయి? ఈ పాత్ ఒకటి, ఈ పాత్ ఒకటి, నెక్స్ట్ ఈ పాత్. సో, ఈ 3 పాత్స్ కూడా రిమూవ్ చేసేయాలి. అదేవిధంగా ఇక్కడున్న కంజెషన్‌కి ఈ పాత్, నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాత్, నెక్స్ట్ ఈ పాత్. ఈ పాత్స్ అన్నీ కూడా ఏం చేయాలంటే రిమూవ్ చేసేయాలి. సో, ఆ యొక్క ఈ 3 పాత్స్ రిమూవ్ చేస్తే అక్కడ కంజెషన్ అనేది అవ్వదు కదా! సో, అవి రిమూవ్ చేయగా మనకి ఆ యొక్క డయాగ్రామ్ అనేది ఎలా వస్తుందో చూడండి. సో, మనం ఇక్కడ ఏం చేసామంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏదైతే కంజెషన్ అవ్వడానికి ఉన్నాయో ఆ పాత్స్‌ని నేను రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసి మిగతా డయాగ్రామ్ అనేదాన్ని ఇక్కడ గీసాను. అప్పుడు మనకి డయాగ్రామ్ అనేది ఇలా వచ్చింది. ఇలా రాగా ఏ నుండి బికి నేను ఏదైనా డైరెక్షన్ ఉందా? సో, ఇక్కడ నుండి చూసారా ఇలాగ ఒక వర్చువల్ సర్క్యూట్ అనేది గీసుకున్నాను. ఓకేనా? సో, ఇదేంటిది? ఏ నుండి బికి వెళ్ళడానికి ఇదొక వర్చువల్ సర్క్యూట్, అంటే ఇదొక పాత్ మాట. సో, మనం ఒకవేళ ఏమైనా డేటా అనేది ట్రాన్స్మిట్ చేయాలన్నా కూడా మనం ఇంకా ఈ పాత్ నుండే మనం ట్రాన్స్మిట్ చేయాలి. మనం ఇంకా ఈ మిగతా పాత్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఎందుకంటే అవి యూజ్ చేయడం వల్ల సో, ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇలా వెళ్తుంది. ఇలా చూసుకున్నా ఈ విధంగా బీకి వెళ్తుంది. ఇలా చూసుకున్నా బీకి వెళ్తుంది. కానీ అక్కడ అన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే కంజెషన్ అనేది అక్కరవుతుంది. కాబట్టి అవి రిమూవ్ చేసేసి సింగిల్‌గా ఏదైతే పాత్ ఉందో, కంజెషన్ అనేది అవ్వకుండా ఏదైతే పాత్ ఉందో ఆ యొక్క పాత్ మనం ఐడెంటిఫై చేసి వీటిని రిమూవ్ చేసి దీన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. సో, దీని గుండానే ఇంకా మనము ఆ యొక్క డేటా అనేదాన్ని ట్రాన్స్మిట్ చేయాలి. సో, అర్థమైంది కదా అడ్మిషన్ కంట్రోల్ అంటే ఏంటో. ఈ అడ్మిషన్ కంట్రోల్‌లోన మనకు కంజెషన్స్ అనేవి అక్కరయ్యాయి. సో, ఈ కంజెషన్స్ అనేవి అక్కరైన వాటిలోన ఏంటి మనం రిమూవ్ చేసేసి మనము వేరేగా ఒక పాత్ అనేది దాంట్లో నుండి ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఒక కంజెషన్ లేని పాత్ అనేది తీసుకోవాలి. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాఫిక్ థ్రోటింగ్. ఈ ట్రాఫిక్ థ్రోటింగ్‌లో కూడా మనకి ఏంటంటే 3 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. సో, ఒకటి వచ్చేసరికి చోక్ ప్యాకెట్, ఎక్స్‌ప్లిసిట్ కంజెషన్ నోటిఫికేషన్, హోప్ బై హోప్, బ్యాక్ ప్రెజర్. సో, ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్‌లోన నేను కంజెషన్ కంట్రోల్ చెప్పేటప్పుడు చోక్ ప్యాకెట్ చెప్పేసాను. ఎక్స్‌ప్లిసిట్ కంజెషన్ నోటిఫికేషన్ కూడా చెప్పేసాను. సో, మనం చెప్పుకోలేనిది ఏంటి అంటే హోప్ బై హోప్, బ్యాక్ ప్రెజర్. సో, నేను ఒక్కసారి ఈ 2 కూడా అలాగ ఒకసారి చెప్తాను చూడండి. చోక్ ప్యాకెట్ పాలసీ అంటే ఏంటంటే సోర్స్ నుండి డెస్టినేషన్‌కి మనకు వే అనేది ఉంటది కదా! సో, ప్యాకెట్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయి సోర్స్ నుండి డెస్టినేషన్‌కి. సో, ఒక 3 అనే పాయింట్ దగ్గర కంజెషన్ అనేది అక్కరైంది. కంజెషన్ అనేది అక్కరైనప్పుడు అంటే ఏ ఇంటర్మీడియట్ కూడా మధ్యలోనే ఇన్వాల్వ్ అవ్వకుండా డైరెక్ట్‌గా చోక్ ప్యాకెట్ అనే దాన్ని యూజ్ చేసుకొని కంజెషన్ ఎక్కడైతే అక్కరైందో ఆ యొక్క రోటర్ నుండి డైరెక్ట్‌గా సోర్స్‌కి ఇన్ఫర్మేషన్ ఎళ్తది. ఏమని? ఇక్కడ పలానా దగ్గర కంజెషన్ అనేది అక్కరైంది. సో, నువ్వు డేటా అనేదాన్ని స్లో చేయు అనేసి చెప్తుందన్నమాట. వితౌట్ ఎనీ ఇంటర్మీడియట్. ఓకేనా? ఒకవేళ ఇంటర్మీడియట్ ఉంటే దాన్ని బ్యాక్ ప్రెజర్ అనుకున్నాం. అవునా? సో, వితౌట్ ఎనీ ఇంటర్మీడియట్ అయితే దాన్ని చోక్ ప్యాకెట్ పాలసీ అంటారు. ఓకే కదా! ఫస్ట్ చోక్ ప్యాకెట్ పాలసీ. మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కంజెషన్ కంట్రోల్ చూడండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్‌ప్లిసిట్ కంజెషన్ నోటిఫికేషన్. ఈ ఎక్స్‌ప్లిసిట్ కంజెషన్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే సో, ఇందులో ఏంటంటే సోర్స్‌కి, డెస్టినేషన్స్‌కి మనకి 2 డైరెక్షన్స్, అంటే 2 సిగ్నల్స్ అనేవి వెళ్తాయి. ఇక్కడికి ఏంటి సోర్స్ దగ్గరికి బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేది వస్తది. ఓకేనా? సోర్స్ దగ్గరికి ఏమొస్తది? బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో, బ్యాక్వర్డ్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఈ సోర్స్‌కి ఏం చెప్తది అంటే నువ్వు డేటా అనేదాన్ని స్లోగా పంపించు. సో, నువ్వు డేటా అనేది స్లోగా పంపించడం ద్వారా అక్కడ నీకు కంజెషన్ అనేది అవాయిడ్ అంటే రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి చెప్తుందన్నమాట. దేనికి? సోర్స్‌కి. సో, ఏ డైరెక్షన్ పంపిస్తుంది? బ్యాక్వర్డ్ డైరెక్షన్ పంపిస్తుంది. అదే ఇక్కడ ఈ యొక్క రిసీవర్ దగ్గరికి వచ్చేసరికి ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది పంపిస్తుంది. సో, ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ పంపడం వల్ల ఏమవుతుంది అంటే సో, ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ నువ్వు ఈ
ఇక్కడ రిసీవర్ అనేవాడు ఏం పంపిస్తాడు, ఎక్నాలెడ్జ్మెంట్ అనేదాన్ని పంపిస్తాడు. కాబట్టి నువ్వు పంపించే ఎక్నాలెడ్జ్మెంట్ అనేది స్లోగా పంపించు. సో స్లోగా పంపిస్తేనే నువ్వు ఇక్కడ కంజెషన్ అనేది రెడ్యూస్ చేయగలవు అనేసి ఇక్కడ ఉన్న రిసీవర్కి పంపిస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఉన్న ఈ ఇటు నుండి ఏంటి బ్యాక్వర్డ్, ఇటు నుండి వచ్చేది ఏంటి ఫార్వర్డ్ అన్నమాట. సో ఇక్కడ నుండి వచ్చిన డేటా అనేది స్లోగా రావాలి అని చెప్తుంది, ఇక్కడ నుండి వచ్చే ఎక్నాలెడ్జ్మెంట్ అనేది స్లోగా రావాలని చెప్తుంది అన్నమాట ఈ ఎక్స్ప్లిసిట్ కంజెషన్ నోటిఫికేషన్లో. అర్థమవుతుందా. దీనికి బ్యాక్వర్డ్ డైరెక్షన్ వచ్చి దీనికి చెప్తుంది, దీనికి ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది వచ్చి దీనికి చెప్తుంది ఏమని, డేటా అనేదాన్ని స్లోగా చేయమని, ఎక్నాలెడ్జ్మెంట్ అనేదాన్ని స్లోగా చేయమని. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎందుకు అంటే మెయిన్గా కంజెషన్ అనేది అక్కర్ అవ్వకుండా దాన్ని రెడ్యూస్ చేయడం కోసమే మనం ఏ కాన్సెప్ట్ చూసుకున్నా. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి హోప్ బై హోప్ బ్యాక్ ప్రెజర్. ఈ హోప్ బై హోప్ బ్యాక్ ప్రెజర్లో మనకి ఏంటంటే మళ్ళీ ఇందులో ఉన్న 2 కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ చోక్ ప్యాకెట్, ఇంకోటి హోప్ బై హోప్ బ్యాక్ ప్రెజర్. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ చోక్ ప్యాకెట్. ఈ డైరెక్ట్ చోక్ ప్యాకెట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. డైరెక్ట్ చోక్ ప్యాకెట్లో ఇక్కడ ఏ అనేది ఏంటంటే సోర్స్, ఇక్కడ డి అనేది ఏంటంటే డెస్టినేషన్. నేను ఏ నుండి ఈ ద్వారా నేను ఈ వే అనేది నేను చూస్ చేసుకున్నాను. మీరు ఇష్టం, మీరు ఈ వే అయినా చూస్ చేసుకోవచ్చు. నేను పర్టికులర్గా ఈ వే అనేది చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి సబ్నెట్ విచ్ ఈస్ హ్యావింగ్ హెవీ ట్రాఫిక్ ఫ్రమ్, అంటే ఇక్కడ ఏంటంటే హెవీ ట్రాఫిక్ అనేది ఉంది. సో చూసారు కదా, నేను అందుకే చాలా బ్రాడ్గా అంటే చాలా ఎక్కువ థిక్గా నేను లైన్స్ అనేవి గీసాను. ఎందుకు అంటే హెవీ ట్రాఫిక్ అనేది ఇక్కడ ఉంది అని తెలియడం కోసం. సో ఏ నుండి ఈకి, ఈ నుండి ఎఫ్కి, ఎఫ్ నుండి డీకి ఏమవుతుంది అంటే హెవీ ట్రాఫిక్ అనేది వెళ్తుంది. హియర్ డీ విల్ సెండ్ ద చోక్ ప్యాకెట్, ఇట్ విల్ బి రిసీవ్డ్ బై. సో ఇక్కడ ఏమవుతుందంటే డి అనేది ఏం చేస్తుందంటే చోక్ ప్యాకెట్ని ఎఫ్కి ఇస్తుంది. ఇక్కడ నెక్స్ట్కి వచ్చేసరికి ఎఫ్ అనేది ఈకి ఇస్తుంది. ఇక్కడ నెక్స్ట్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఈ అనేది ఏం చేస్తుంది ఏకి ఇస్తుంది. సో చోక్ ప్యాకెట్ ఈజ్ రిసీవ్డ్ బై ఏ. ఓకేనా. ఇప్పుడు ఏంటి ప్యాకెట్స్ అన్నీ ఎక్కడి వరకు వచ్చేసాయి, ఏకి వచ్చేసింది. ఓకేనా. ఏకి వచ్చేసాక ఇప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ నుండి చోక్ ప్యాకెట్ అనేది మొత్తానికి డి నుండి ఏకి వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏ నుండి ఈకి ఏమవుతుందంటే రెడ్యూస్డ్ ఫ్లో, అంటే రోటర్ ఏ విల్ రెడ్యూస్ ద ట్రాఫిక్ అండ్ రెడ్యూస్ డిఫెక్ట్ విల్ బి రిసీవ్డ్ బై రోటర్ ఈ. సో అది ఏం చేస్తుంది, ఏ అనేది ఆ యొక్క ఏంటి ట్రాఫిక్ అనేది రెడ్యూస్ చేసి అది ఈకి పంపిస్తుంది చోక్ ప్యాకెట్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, ఈ అనేది ఆ యొక్క ట్రాఫిక్ అనేది రెడ్యూస్ చేసి ఆ యొక్క చోక్ ప్యాకెట్ని ఎఫ్కి ఇస్తుంది. నెక్స్ట్ ఎఫ్ వచ్చేసరికి ఆ చోక్ ఏం చేస్తుంది ఫ్లో అనేది రెడ్యూస్ చేసి డీకి ఇస్తుంది. సో అర్థమైంది కదా. సో చూసారా, ఇందాక ఉన్నది థిక్, ఇది వచ్చేసరికి థిన్, అంటే ఆ యొక్కటి ఇదేంటి బ్రాడ్గా చాలా లైన్ అనేది చాలా బ్రాడ్గా ఉంది, ఇది వచ్చేసరికి చాలా థిన్గా ఉంది. మీకు అది నేను తెలియడం కోసమే లైట్గా ఇది వచ్చేసరికి డార్క్గా గీసాను. అర్థమవుతుందా. ఫస్ట్ ఏ నుండి డీకి ఒక వే అనేది తీసుకున్నాము. ఆ తీసుకున్న వేలోన ఏంటంటే ఇది ట్రాఫిక్ అనేది చాలా హెవీగా ఉంది. హెవీగా ఉన్నప్పుడు డి నుండి ఈకి ఎఫ్కి, ఎఫ్ నుండి ఈకి, ఈ నుండి ఏకి చోక్ ప్యాకెట్స్ అనేవి పంపించాను. ఏ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు రెడ్యూస్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. సో మళ్ళీ ఏ నుండి ఈకి, ఈ నుండి ఎఫ్కి, లాస్ట్గా ఎఫ్ నుండి డీకి అనేదానికి వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మనం ఏంటి డైరెక్ట్ చోక్ ప్యాకెట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. నెక్స్ట్ హోప్ బై హోప్ బ్యాక్ ప్రెజర్. ఈ హోప్ బై హోప్ బ్యాక్ ప్రెజర్ ఏంటంటే సేమ్ ఇందులో కూడా. సో ఇక్కడ తీసుకున్నట్లయితే హెవీ ఫ్లో ఫ్రమ్ ఏ టు డి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హెవీ ఫ్లో అనేది ఉంది ఏ టు డి. ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రోటర్ డి సెన్సర్ చోక్ ప్యాకెట్ అండ్ రిసీవర్ నోడ్ ఈస్ రోటర్ ఎఫ్. ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ డి అనేది ఏం చేస్తుంది ఎఫ్కి ఇస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది ఇందాక డి అనేది ఎఫ్కి ఇచ్చి, ఎఫ్ అనేది ఈకి ఇచ్చి, ఈ అనేది ఏకి ఇస్తే ఏ నుండి స్టార్ట్ చేసుకుని వచ్చింది. ఏం చేయడం రెడ్యూస్ చేయడం, ఫ్లో అనేది రెడ్యూస్ చేయడం ఏ నుండి ఈకి వరకు, అంటే స్టార్టింగ్ నుండి వచ్చింది. ఇక్కడ అలా కాదు, బ్యాక్ నుండే వస్తుంది. అంటే డి నుండి ఎఫ్కి వచ్చేటప్పుడే అది రెడ్యూస్ చేసుకుని వస్తుంది. అదేవిధంగా ఎఫ్ నుండి ఈకి వెళ్ళేటప్పుడే రెడ్యూస్ చేస్తుంది. మళ్ళీ ఈ నుండి ఏకి వెళ్ళేటప్పుడే అది రెడ్యూస్ చేసుకుని, అంటే బ్యాక్ ప్రాసెస్ చేసుకుంటే. అంతకే కదా ఇక్కడ అన్నారు బ్యాక్ ప్రెజర్ అన్నారు. సో బ్యాక్ ప్రెజర్ చేసుకుంటూ వస్తుంది. ఇది అయితే అలా కాదు, స్టార్టింగ్ పాయింట్కి వచ్చి స్టార్టింగ్ నుండి మళ్ళీ రెడ్యూస్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇది ఏంటి వచ్చేసరికి మనకి హోప్ బై హోప్ బ్యాక్ ప్రెజర్. సో ఇది ఏ కాన్సెప్ట్ మనకి హోప్ బై హోప్ బ్యాక్ ప్రెజర్లోన మనకి డైరెక్ట్ చోక్ ప్యాకెట్ ఒకటి, నెక్స్ట్ హోప్ బై హోప్ బ్యాక్ ప్రెజర్ ఒకటి. ఓకేనా. లాస్ట్ వన్ వచ్చేసరికి లోడ్ షెడ్డింగ్.
సో ఈ లోడ్ షెడ్డింగ్లో వచ్చేసరికి ఇట్ ఈజ్ యూజ్డ్ వెన్ కంజెషన్ ఈజ్ అక్కర్డ్. సో మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కూడా కంజెషన్ అనేది అక్కర్ అయినప్పుడే యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ ఏంటి, సోర్స్ ఉంది, ఇక్కడ రిసీవర్. సో సెండర్ రిసీవర్ అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నార్మల్గా డివైజెస్ ప్యాకెట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ పర్టికులర్ దగ్గర కంజెషన్ అనేది అక్కర్ అయింది. ఇక్కడ ఏముంది, బఫర్ ఫుల్. సో బఫర్ అనేది ఏమైంది, ఫుల్ అయిపోయి ఉంది ఇక్కడ. సో ఇన్ ద అబోవ్ డయాగ్రామ్ ఇన్ బిట్వీన్ ద సెండర్ అండ్ రిసీవర్ మల్టిపుల్ నోడ్స్ ఆర్ దేర్ అండ్ బఫర్ ఈజ్ ఆల్సో దేర్. సో ఇక్కడ మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయి, అదేవిధంగా బఫర్ కూడా ఉంది. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కంజెషన్ ఈజ్ అక్కర్డ్, బఫర్ ఈజ్ ఫుల్. వెన్ ఎవర్ అ బిట్ కమ్స్ ఇట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద బఫర్ అకార్డింగ్ టు ద స్పీడ్. ద రిసీవర్ విల్ రిసీవ్ ద బిట్స్ అకార్డింగ్ టు ద స్పీడ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో హియర్ వెన్ బఫర్ ఈజ్ ఫుల్ ద కంజెషన్ ఈజ్ అక్కడ. ఎప్పుడైతే బఫర్ అనేది, సో ఇక్కడ డేటా ఇక్కడ 5 వరకు ఉంది స్పేస్, ఇక్కడ ఇది ఫిల్ అయిపోతే ఏమవుతుందంట, కంజెషన్ అనేది అక్కర్ అవుతుందంట. ఎప్పుడైతే బఫర్ ఈజ్ ఫుల్ ద కంజెషన్ ఈజ్ అక్కర్డ్ ఇన్ ద బఫర్ సింప్లీ డిస్కార్డ్ సమ్ ప్యాకెట్స్. సో అప్పుడు ఏం చేస్తుంది, ఆ కంజెషన్ అనేది రిమూవ్ చేయడం కోసం లేదంటే రెడ్యూస్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, ఈ బఫర్లో ఉన్న కొన్ని ప్యాకెట్స్ అనేవి ఏం చేస్తామంటే డిస్కార్డ్ చేస్తాము. సో ఆ డిస్కార్డ్ చేయడాన్ని ఏమంటాము అంటే లోడ్ షెడ్డింగ్ అంటారు. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ మల్టిపుల్ నోడ్స్ అనేవి ఉన్నాయి, అదేవిధంగా బఫర్ అనేది ఉంది సెండర్కి రిసీవర్కి మధ్యలో. సో ఈ బఫర్ అనేది ఒక్కొక్క బిట్ అనేది మనం పంపిస్తుంటే అది ఏమవుతుంది, ఫుల్ అవుతూ ఉంది. సో మొత్తం బఫర్ అనేది ఫుల్ అయిపోతే అక్కడ ఏమవుతుంది, కంజెషన్ అనేది అక్కర్ అవుతుంది. సో ఆ కంజెషన్ అనేది రెడ్యూస్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే కొన్ని ప్యాకెట్స్ అనే వాటిని రిమూవ్ చేస్తాం లేదంటే డిస్కార్డ్ చేస్తాం. సో ఆ డిస్కార్డ్ చేసే దాన్ని ఏమంటామంటే లోడ్ షెడ్డింగ్ అంటారు. ఓకేనా, అర్థమైందా? సో ఇది లోడ్ షెడ్డింగ్ కాన్సెప్ట్. సో ఇవన్నీ కూడా ఈ 4 కూడా ఏంటి అంటే అప్రోచెస్ ఆఫ్ కంజెషన్. ఓకేనా, అప్రోచెస్ ఆఫ్ కంజెషన్ కంట్రోల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.